దయచేసి తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు. మహోన్నతుడ, మహిమగల మహారాజా, మీ నామానికి సాష్టాంగపడి నమస్కరిస్తున్నాం తండ్రి. ఏ యోగ్యత అర్హత లేని నేను నీ మాటలు చెప్పడానికి ఇచ్చిన కృపను బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ప్రభా, విత్తబడుతున్న వాక్యంలో సారాంశాన్ని, సత్యాన్ని గ్రహించడానికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అట్టి కృపను అనుగ్రహించండి. దుష్టుడు ఎత్తుకెళ్ళిపోకుండా నూరంతులు తండ్రి నాయన ఫలితాన్ని దయచేయండి ప్రభా. వాక్యంలో సత్యాన్ని గ్రహించడానికి వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని దయచేయమని మీరు మాట్లాడమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు పరిశుద్ధనామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మన సబ్జెక్ట్ గుర్తుందండి, అంత్యదినాలు. అంత్యదినాల్లో అపోజిట్ అయిన పౌలు చెప్తున్నాడు, మనుషుల్లోంచి బయటపడుతున్న భయంకరమైన మనస్తత్వం. అంత్యదినాల్లో మనుషులు ఎలా తయారవుతారు, ఎటువంటి మనుషుల యొక్క మనస్తత్వాలు ఎలా మారిపోతాయి అని చెప్పి 20 రకాల మనస్తత్వాల కోసం అపోజిట్ అయిన పౌలు తిమోతి రాసిన పత్రికలో చెప్పాడండి. అందులో ఇప్పటి వరకు ఎన్ని అయినాయి? 13 అయినాయి. క్రూరులు 13ది క్రూరులు. మనస్తత్వం, మనుషులు ఎలా తయారవుతారంటే 13 రకాల కోసం తెలుసుకున్నాం. 13ది క్రూరులు. ఇప్పుడు 14వ రకం మనస్తత్వం కలిగిన మనుషుల కోసం తెలుసుకుందాం. జాగ్రత్తగా ఆలోచించాలి, ఆలకించాలి. అంత్యదినాల్లో మనుషుల్లో 20 రకాల మనస్తత్వాల్లో 13 అయిపోయినాయి. ఈరోజు 14వ రకం మనస్తత్వం కోసం తెలుసుకుందాం. తిమోతి రాసిన పత్రిక, 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజిజేంద్రులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. అది 14వది ఏంటండి? సజ్జన ద్వేషులు. ప్రభు రాబోతున్న అంత్య దినాల్లో మనుషుల్లో మనస్తత్వాలు, మనుషుల యొక్క మనస్తత్వాలు బయలుపడుతున్న ఈ యొక్క దినాల్లో 14వ రకం మనస్తత్వం గల కోసం చాలా జాగ్రత్త. సజ్జన ద్వేషులు అని, ఇలాంటి మనుషుల కోసం చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అపోజిట్ అయిన పౌలు సంఘాలకి హెచ్చరిస్తున్నాడు తిమోతి రాసిన పత్రికలో. సజ్జన ద్వేషులు అంటే దాని అర్థం ఏంటంటే మంచి దానిని ద్వేషించేవారు అని అర్థం. ఈ అంత్య దినాలంతా కూడా రివర్స్ అయిపోయింది. అంతా కూడా రివర్స్ మొత్తం అంతా కూడా మంచిని ద్వేషిస్తారు, చెడుని ఇష్టపడతారట. ఏంటండి అది ఎలా కుదురుతుంది? మనిషి అలా ఉండకూడదు, కుదరదు. అంతే. ఇంకా అంత్య దినాల్లో మనుషులు మారిపోతున్నారు. అందరూ కూడా మంచి మాటలు, మంచి మనుషులు, మంచి పనులు అంటే మనుషులకి ఇష్టం ఉండదు అంటండి. సజ్జన ద్వేషులు అంటే చెడుని ఇష్టపడతారట. చెడు అంటే ఇష్టపడతారట. ఇది నేను చెప్పిన మాట కాదు, అపోజిట్ అయిన పౌలు హెచ్చరిస్తున్నాడు సంఘాలకి. సో ఇది నా మాట కాదు, అసలు బైబిల్ ఏం చెప్తుంది, మంచి చెడుల కోసం అసలు దేవుని వాక్యం ఏం చెప్తుందో అది చూసుకుందాం. మనకి దేవుని వాక్యం మనకి ప్రామాణికం. రోమాపత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండుడి. అది బైబిల్ చెప్తుంది ఏంటండి? చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకోవాలట. ఒక మనిషి ముందు 2 గ్లాసులు పాలు పెట్టి చూస్తుండగా ఒక దాంట్లో విషాన్ని కలిపి ఏదో ఒక గ్లాస్ తీసుకో అంటే ఏం గ్లాస్ తీసుకుంటారండి? ఏం తీసుకుంటారు? ఇందులో విషం చూస్తుండగానే కలిపాడు కనుక నేనేం తీసుకోవాలి? మంచి గ్లాస్ తీసుకోవాలి. విషం కలపలేని పాలు నేను తీసుకో అంటే మనిషికి అవగాహన ఉంది. మంచి చెడుల మీద మనిషికి అవగాహన ఉంది. ఇది మంచి, ఇది చెడు అని చెప్పి మనిషికి అవగాహన ఉంది. దేవుడు మన ముందు కూడా మంచి చెడులు పెట్టాడట. ఏం ఎంచుకుంటాం? ఇప్పుడు కాదండి, ఆదిలోనే స్టార్టింగ్లోనే దేవుడు చెప్పి మరి మంచిని చెడుని ఉంచాడట. మనిషి ఏం కోరుకున్నాడు, మనిషి ఏం ఎంచుకున్నాడో చూద్దాం. ఒకసారి ముందుకు వెళ్దాం. ఆదికాండం 2వ అధ్యాయం. ఇప్పుడే కాదు, స్టార్టింగ్లోనే ఈ టెస్టింగ్లు జరిగిపోయి అన్నీ కూడా చూద్దాం. మనిషి ఏం ఎంచుకున్నాడు, ఆదిలోనే మనిషి ఎలా తయారయ్యాడో చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 8, 9 వచనాలు. దేవుడైన యెహోవా తూర్పున ఏదోనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపు నాకు రమ్యమైనదినియు ఆహారం నాకు మంచిదైననియు ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షములను నేల నుండి మొలిపించెను. చాలా. ఇక్కడ దేవుడైన యెహోవాట ఏదెనులో ఒక తోట వేశారట. తోట వేసి ఆ తోట మధ్యలో 2 రకాల చెట్లు వేశారు. ఒకటి జీవ వృక్ష ఫలం, ఇంకొకటి మంచి చెడులను తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని దేవుడు ఉంచాడు. దేవుడు ఉంచి అలాగే దేవుడు చేసిన నరుణ్ణి కూడా ఆ యొక్క ఏదెను తోటలో ఉంచారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది, చాలా బాగుంది. ఇక్కడ వరకు దేవుడు తోటను వేశారు,
అలాగే జీవవృక్ష ఫలాన్ని మంచి చెడులని వివేకాన్ని ఇచ్చే ఒక చెట్టును కూడా వేసి ఈ మనిషిని తీసుకెళ్ళి ఏదైనా తోటలో ఉంచారు. ఇక్కడ వరకు చాలా బాగుంది. ఇప్పుడు కింద కొన్ని వచనాలు కింద చూస్తే కనుక 16, 17, 18 వచనాలు చూస్తే ఇక్కడ ఒక వార్నింగ్ ఇచ్చాడండి. నెక్స్ట్ వచనాలకు మనం వెళ్ళిపోతే ఇక్కడ ఒక వార్నింగ్ ఉంది. మనిషికి ఇచ్చిన దేవుడు ఇచ్చిన వార్నింగ్ ఏంటో ఒకసారి చూద్దాం. కింద వచనాలు 16, 17, 18. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిర్భయంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. అదండి, అది వార్నింగ్ అన్నమాట. ఈ తోట చెట్లలో అన్నీ తిను, ఏం కావాలో తిను. అరటిపళ్ళు కావాలంటే తిను, పైనాపిల్ కావాలంటే తిను, మామిడి పళ్ళు కావాలంటే తిను, యాపిల్స్ కావాలా, ఆరెంజ్ కావాలా, ఏం కావాలన్నా, ఏ ఫ్రూట్ కావాలన్నా తిను. కానీ వార్నింగ్ ఏంటండి? మంచి చెడులను తెలివినిచ్చే ఒక చెట్టు మధ్యలో వేశాను, దాన్ని మాత్రం మీరు తినకూడదు అని ఒక వార్నింగ్ ఇచ్చాడు దేవుడు. అయితే ఈ వార్నింగ్ తీసుకున్నారా? అసలు మనిషి ఏం తిన్నాడు? దేవుడు చెప్పిన మాట విన్నాడా? అసలు మనిషి ఎంచుకున్నాడు, మంచి ఎంచుకున్నాడా, చెడు ఎంచుకున్నాడు? దేవుడు అయితే వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనిషి ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం. 3వ అధ్యాయం 6, 7 వచనాలు. ఆదికాండం 3వ అధ్యాయం 6, 7 వచనాలు. స్టార్టింగ్లోనే మనిషి ఏం ఎంచుకున్నాడో ఒకసారి చూద్దామండి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమునిచ్చు రమ్యమైనదే ఎండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను, వారు దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు అచ్చటములుగా చేసుకునిరి. ఇక్కడ ఏమైందంటే తిన్నారట, తీసుకొని ఏది తినద్దు అన్నారో అది మొత్తానికి తినేసింది. ఈవిడ కొన్ని తినేసి తీసుకొని వెళ్ళి మొత్తానికి పాప మా అమ్మాయి ఇక్కడే నా ఆయనకి కూడా ఇచ్చింది, నువ్వు తిను చాలా బాగున్నాయి అని చెప్పి తిన్నాక వీళ్ళట దిగంబరులని తెలిసిందంట. దీనికి ముందు వీళ్ళు దిగంబరులని తెలియదా వీళ్ళకి? అంటే వీళ్ళు దేవుని దగ్గర ఎలా ఉన్నారంటే పసి పిల్లల్లాగా ఉన్నారు. దేవుని దగ్గర అవ్వ, ఆదాము, ఆది మానవులు దేవుని దగ్గర వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే పసి పిల్లల్లాగా ఉన్నారు. పసిపిల్లలకి పాపం తెలియదు. ఆ పాపం తెలియని పసిపిల్లల్లాగా దేవుని దగ్గర ఇప్పుడు వరకు ఉన్నారు పసిపిల్లలకి. కానీ ఇప్పుడు వీళ్ళకి ఏం తెలిసిందట? దిగంబరత్వం. అయ్యో మాకు బట్టలు లేవు అని చెప్పి సిగ్గు అన్నీ తెలిసిపోయాట. అప్పుడు వరకు వీరికి తెలియలేదా? అంటే వీళ్ళు పసిపిల్లల మనస్తత్వం, పసిపిల్లల్లాగే దేవుని దగ్గర ఉన్నారు. పసిపిల్లలకి చూడండి, రోజుల పిల్లలు అవ్వచ్చు, నెలల పిల్లలు అవ్వచ్చు, వాళ్ళకి వస్త్రాలు లేకపోయినా, బట్టలు లేకపోయినా, తల్లి అయినా తండ్రి అయినా చిచి వీళ్ళు దిగంబరులుగా ఉన్నారు, వీళ్ళు చూడలేకపోతున్నాం, చాలా అసహ్యంగా ఉంది, తీసుకెళ్ళి అంటారా? చెప్పండి, అనరు. వాళ్ళని చక్కగా బట్టలు లేకపోయినా ఏం చేస్తారు? ఎత్తుకొని చక్కగా అలాగే ముద్దులాడతారు. ఎందుకు? వాళ్ళకి తెలియదా వీళ్ళు దిగంబరులు, వీళ్ళకి బట్టలు లేవు, వస్త్రాలు లేవు, తీసుకెళ్ళి చూడలేకపోతే అనరు. నెలల పిల్లలు అవ్వచ్చు, రోజుల పిల్లలు అవ్వచ్చు, వాళ్ళని ఎత్తుకొని చక్కగా ముద్దులాడతారు. ఎందుకంటే వాళ్ళు పాపం లేని పిల్లలు. బట్టలు లేకపోయినా వాళ్ళ పసిప్రాయం, పాపం లేని పిల్లలు కాబట్టి వాళ్ళు అటువంటి కల్మషం ఉండదండి. సేమ్ అవ్వ, ఆదాము కూడా దేవుని దగ్గర ఉండేటప్పుడు పాపం లేని పసిపిల్లల్లాగా ఉన్నారు కాబట్టి దిగంబరత్వం అనేది అక్కడ మ్యాటర్ కాదు, వాళ్ళ పసిపిల్లలతో సమానం. కానీ ఎప్పుడైతే పాపాన్ని ఎంచుకున్నారో, చెడుని ఎంచుకున్నారో, వాళ్ళు పాపం లోపలికి వెళ్ళి వాళ్ళు దిగంబరులం అని చెప్పట చెట్ల పక్కకి వెళ్ళి దాక్కున్నారట. పాపం మనిషిని దిగంబరత్వానికి గురి చేస్తుందట. వీళ్ళు చేసిన ఇక చెడ్డ పనికి చూడండి, తినవలసిన చెట్లు ఫలాలు మానేసి తినకూడని చెట్టు తినడం వల్ల, ఆ ఫలాన్ని తినడం వల్ల మంచి జరిగిందా, కీడు జరిగిందా? చెప్పండి, కీడే జరిగింది కదా. వీళ్ళు చేసిన ఒక చెడు పనిని బట్టి మనిషి ఈ రోజు వరకు కష్టాలు పాలయ్యాడండి. అంతేకాదు, మనిషి ఈ రోజుకి మారలేదు, ఇప్పటికీ మార్పు రాలేదు. చెడంటేనే ఇష్టపడుతున్నాడు, చెడు మనుషులన్నా, చెడు మాటలన్నా ఇష్టపడుతున్నాడు. మంచి మనిషి అన్నా, మంచి మాటలన్నా మనిషికి ఇష్టపడడం లేదు. సజ్జన ద్వేషులు అంటే మంచిదాన్నే ద్వేషించేవారు. మనిషి బాగుపడ్డాడంటే ఈరోజు మనిషి ఇష్టపడడం లేదు. కుటుంబాలు బాగుపడ్డాయంటే మనుషులు ఇష్టపడడం లేదు, చూడడానికి ఇష్టపడట్లేదు. మనిషి చెడిపోయాడంటే చూడడానికి ఇష్టపడుతున్నారు. కుటుంబాలు ఈరోజు చెడిపోతున్నాయి అంటే హ్యాపీ ఫీల్ అవుతున్నారు, అమ్మ ఈ కుటుంబం మొత్తానికి పోయిందిరా అని చెప్పి. ఆ విధంగా మనిషి సంతోషించగలుగుతున్నాడంటే ఏం ఆహ్వానిస్తున్నాడు? ఈరోజు సమాజంలో చెడు విస్తరిస్తుంది, మంచి అంతరించిపోతుందండి. అందుకే ఇవి అంత్య దినాలు.
ఒక మనిషిలో మంచి అనేది చూడడం అనేది చాలా కష్టం, కానీ ఒక మనిషిలో చెడు అనేది చాలా చూస్తున్నాం. వీళ్ళైనా ఇలాగా ఎంత మంచిగా ఉంటారు, వీళ్ళ ఆశ్చర్యం వేస్తుంది. ఒక మనిషిలో చెడు విస్తరిస్తుంది కానీ మంచి అనేది అంతరించిపోతుందండి. అందుకే అపోజిట్ పౌలు చెప్తున్నాడు సజ్జన ద్వేషులు అంటే మంచి దాన్ని ద్వేషించేవారు. ఒక తాగుబోతున్నాడంటే భార్య పిల్లల్ని కొట్టి పిల్లల్ని చదివించకుండా పోషించకుండా భోజనం పెట్టకుండా రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ తాగేసి పడిపోతుంటే ఆ మనిషిని చూసి ఏమనుకుంటారు ఎవరైనా? చూడండి ఎలాగో ఇప్పుడు చూసినా భార్య పిల్లల్ని కొడతా ఉంటాడు, తాగేసి పడిపోతుంటాడు. ఇంక అంతే అండి, ఆ జీవితాలు అంతే అంటారు. కానీ ఏమయ్యా నీకేమైనా బుద్ధి ఉందా, నువ్వు మనిషివేనా? భార్య పిల్లల్ని పెంచుకోకుండా సక్రమంగా బ్రతకకుండా ఏంటి పని అనిగే మనిషి ఈరోజు ఉన్నారా సమాజంలో? మనకి ఎందుకులే, అలా కొట్టుకుపోతుంటారు, మనకి ఎందుకు కదా, హ్యాపీ ఎంజాయ్ చేస్తారు. అదే సడన్గా ఆ వ్యక్తి మారిపోయాడు అనుకోండి, ఆ తాగుడు అన్ని మానేసి ఆ వ్యక్తి మారిపోయాడు అనుకోండి, మారిపోయి భార్య పిల్లల్ని చూసుకుంటూ చక్కగా తన అన్ని మానేసి పనికి వెళ్తూ డబ్బులు తెచ్చిస్తూ ఆ కుటుంబం కట్టబడుతూ సంతోషంగా ఉందండి. ఏమంటారు? మొన్నటి వరకు తాగేవాడండి, భార్య పిల్లల్ని కొట్టేవాడండి, ఎలాగుండి రోడ్ల మీద కొట్టుకునేవారండి. ఇప్పుడు చూడండి భార్య పిల్లల్ని ఎంత బాగా చూసుకున్నాడు, పిల్లల్ని చదివిస్తున్నాడు, ఉద్యోగంకి వెళ్తున్నాడు, డబ్బులు తెచ్చిస్తున్నాడు, ఎంత బాగా అయిపోయి చూడండి. అలాగే ఏముందండి, ఈర్ష్యతో సహించలేని ఒకలాంటి ద్వేషం, కుటుంబం బాగుపడిపోతుంది. అంతేగాని ఈరోజు సమాజంలోని కుటుంబాలు కట్టబడుతున్నాయంటే చూడలేని మనుషులు ఎక్కువ మంది ఉన్నారంటే ఏం విస్తరిస్తుంది? చెడు విస్తరిస్తుంది మనిషిలో. ఒక కుటుంబం బాగుపడేలాగా ఎవరు చూడట్లేదండి. ఆ కుటుంబం ఎప్పుడు మొక్కలైపోతుంది, ఆ కుటుంబం ఎప్పుడు పోతుంది, ఆ కుటుంబం ఎప్పుడు నాశనం అయిపోతుంది, గడ్డతో చూడాలి అనే చెడు విస్తరించే మనుషులు ఈరోజు లోకంలో ఉన్నారు. చెడును ఆహ్వానిస్తున్నారు. అందుకే అపోజిట్ పౌలు ఏడుస్తూ బాధపడుతూ సంఘాలకు రాస్తున్న లెటర్స్లో ఇదొక మాట, 14వ మాట, సజ్జన ద్వేషులు అంటే మంచిని ద్వేషించే మనుషులు మనస్తత్వాలు ఇలా మారిపోతున్నాయి ఆఖరి దినాల్లో. మేము ఒకరింటికి ప్రేయర్కి వెళ్ళాం చాలా సంవత్సరాల క్రితం. ఒక ఇంటికి ప్రేయర్ చేయడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళిద్దరూ తోటి కోడళ్ళే, పక్క ఇల్లులే, అంటే అన్నదమ్ముల భార్యలు, అన్నదమ్ములు ఉంటున్నారు పక్కన. అయితే ఇంట్లో ప్రేయర్ చేశాక ఆ పక్క ఇంట్లోని ఏమైందంటే ఆమె భర్త వేరే ఆమెతో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకొని ఆ భార్యను ఏం చేశాడు, రోడ్డు మీదకి తీసుకొచ్చి మరీ కొడుతున్నాడు. ఆమె జుత్తు పట్టుకొని ఆమె ఇష్టం వచ్చినట్టు ఆమెని కొడుతున్నాడు. తాగేసి వచ్చి ఆమెను కొడుతుంది. ఆమె అడిగిందని చెప్పి భార్య పిల్లల్ని కొడుతూ రోడ్డు మీదే కొట్టేస్తున్నాడండి. అయితే మేము ఇక్కడ ఈ ఫ్యామిలీ దగ్గర ప్రేయర్ చేసి మేము కారు ఎక్కి వెళ్ళిపోతుంటే ఆమె కూడా మంచి హెచ్చుకే వస్తుంది. అయితే మేము వెళ్ళిపోతుంటే కరెక్ట్గా రోడ్డు మీద మాకు ఎదురుపడింది. కానీ చుట్టుపక్కల అంతమంది ఎలా చూస్తుందంటే చక్కగా ఒక ఆహ్లాదంగా ఒక మంచి కార్యం జరుగుతున్నట్టు చూసిన ఒక్కరు కూడా ఆపట్లేదు. ఆమె ఏడుస్తుంది, ఆయన కొడతా ఉన్నాడు. వెంటనే కారు ఆపి అమ్మ దగ్గరికి వెళ్ళి ఆయన చెయ్యి పట్టుకున్నారు. ఏంటి నువ్వు చేస్తున్నావు అని అంటే వెంటనే ఆవిడ చెప్తుంది, అమ్మ ఇలా ఉంది పరిస్థితి అని. ఆమె ప్రేయర్ చేయించుకుంటుంది అమ్మ దగ్గర. అమ్మ ఇలా ఉందమ్మని వెంటనే అమ్మ దగ్గరకు వచ్చి కాలు పట్టేసుకుంది. ఆయన జుత్తు పట్టుకుని వెంటనే చెయ్యి పట్టుకున్నారు, రాగు అని చెప్పి. ఏం చేస్తున్నావు నువ్వు ఈ మనిషిని అని చెప్పి, ఈ దెబ్బలు నిన్ను కొడితే ఎలా ఉంటుంది నీకు అని అంటే, అమ్మ ఇలా చేస్తున్నానమ్మా, డబ్బులు ఇవ్వట్లేదు, తాగేసి వచ్చి వేరే అడిగానని చెప్పి ఈ విధంగా రోడ్డు మీద ఇలా పరువు తీసేసేలాగా ఇష్టం వచ్చినట్టు నన్ను చేస్తున్నారమ్మా అని చెప్తే చాలా దెబ్బలాడారంటే, నువ్వు మనిషివేనా అసలు, ఇవే దెబ్బలు నేను కొడితే నీకు ఎలా ఉంటుంది అని చెప్పి చాలాసేపు ఇద్దరిని కూర్చోబెట్టి ఆమెను పట్టుకొని ఆమె కొంచెం సహాయం చేసి ఆమె చాలాసేపు వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చాక అప్పుడు ఆయన ఒప్పుకున్నాడు. అమ్మ ఇంకెప్పుడు ఇలా చేయనమ్మా, నా భార్య పిల్లల్ని బాగానే చూసుకుంటా. తర్వాత చిన్న ఇష్యూస్ వచ్చినా సరే వాళ్ళిద్దరూ కలిసి ఈరోజు ఒక కుటుంబంగా బ్రతుకుతున్నారండి. హల్లెలూయా. ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో కుటుంబాలని ఈ విధంగా కలపడం జరిగింది. అనేక మంది కుటుంబాలు కలుసుకున్నాయండి. ఎవరు ఈరోజు ఎలా ఉంది సమాజం, కొట్టుకుంటుంటే చూస్తున్నారు, విడిపోతుంటే చూస్తున్నారు కదా. ఒక కుటుంబం చెదిరిపోతుంటే, ఒక కుటుంబం ఏడుస్తుంటే ఏం విస్తరిస్తుంది సమాజంలో? మనిషిలో చెడు విస్తరిస్తుంది. అపోజిట్ పౌలు చెప్తున్న మాట సత్యం. చెడు విస్తరిస్తుంది. అయ్యో ఆ కుటుంబం కలుసుకోవాలి, ఆ కుటుంబం బాగుపడాలి, ఆ కుటుంబం కట్టబడాలని ఆలోచించే వాళ్ళు 100లో 1% 1% ఉండడం, ఎతకడం, ఫిల్టర్ చేసినా కనపట్లేదండి. కనుక దేవుని కలిగిన వారు ఎలా ఉండాలి? మంచిని వెతకడం నేర్చుకోవాలి. చెడు ఎక్కడ చూసినా సరే ఈ అంత్య దినాల్లో మనిషి చెడుకు అలవాటు పడిపోయాడు. చెడు చూడడం అన్నా, చెడు మాట్లాడడం అన్నా, చెడుకి అలవాటు పడిపోయాడు. ఈ అంత్య దినాల్లో ఏదైనా సరే ఏదైనా చెయ్యొద్దంటే అది ఎందుకు చేయకూడదు అనే మనిషే కదా. ప్లీజ్ డోంట్ టచ్, దీన్ని ముట్టరాదు అని పెట్టామనుకోండి, ఏం చేస్తారు? ఓహో ముట్టద్దు అన్నారు కదా, ఏదో ఉంటుందిలే, సర్లే మనకి ఎందుకులే, వెళ్ళిపోయి మనిషి ఉన్నాడండి, ఏం చేస్తారు? ఎందుకు ముట్టకూడదు?
ముడితే ఏటవుద్ది? అసలు అక్కడ ఏముంది కదా? అవునా? ఎందుకు ముట్టకూడదు? ముడితే ఏమవుద్ది? అసలు అక్కడ ఏముంది? ఇంకా టెన్షన్ పెరిగిపోద్ది. ఏం చేస్తాం? తప్పకుండా ఈ చెత్త ఆలోచనలకి ఏమవుతుంది? తప్పకుండా వెళ్ళి అర్జెంట్ ముట్టేసుకోవాలి. అక్కడ ఏముందో ముట్టేసుకోవాలి. అవ్వ ఏం చేసిందండి? తినకూడదా? అసలు తింటే అవుతుంది? తింటే దేవతలం అయిపోదామా? మూడో వ్యక్తి చెప్పాడు, నువ్వు దేవుడి కంటే గొప్ప వ్యక్తి అయిపోతావు. అవునా? నిజమా? తింటే అవుతుంది. అయితే తింటాను, నేను తింటాను, మా ఆయనకి ఇస్తాను. వెళ్ళి ఏం చేసింది? తిన్నది. ఏం జరిగిందండి? శాపాన్ని తెచ్చుకుంది. ఈ ఆఖరి దినాల్లో నేను ఒక మాట చెప్తాను, దయచేసి ఆలకించండి. ఈ ఆఖరి దినాల్లో వీటి నుంచి మేము కాపాడబడాలి. తక్కువ మాట్లాడి ఎక్కువ ప్రార్థన చేస్తే మనల్ని మనం కాపాడుకుంటామండి. దానికి మించిన అసలు సొల్యూషనే ఇంకొకటి లేదు. అయితే ఇది నా మాటే కాకుండా బైబిల్ కూడా ఈ మాట చెప్తుంది. బైబిల్ చెప్తుంది, నాకంట ముందు దేవుని వాక్యం ఎంత బాగా చెప్తుందో మనం ఎలా కాపాడబడతామో చెప్దాం. 1 పేతురు 3:10 చూద్దాం. 1 పేతురు 3:10. జీవమును ప్రేమించి మంచి దినములను చూడగోరు వాడు చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. అతడు కీడి నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలను. మంచి దినాలు చాలండి. మంచి దినాలు చూడాలంటే ఏం చేయాలట? జీవాన్ని ప్రేమించి మంచి దినాలు చూడాలంటే మీ యొక్క నోటిని మీరు కాపాడుకుంటే తప్పకుండా మీకు ఒక ఆప్షన్ ఇక్కడ ఇచ్చారు. అంతేకాకుండా శ్రమల నుండి మన ప్రాణాన్ని కాపాడుకోవాలంటే, అంటే చాలామంది శ్రమలు ఎలా తెచ్చుకుంటారంటే ఈ నోటి ద్వారానే చాలా కష్టాలు తెచ్చుకుంటారండి. అదే మాట బైబిల్లో ఉంది. సామెతల గ్రంథం 21:23 బైబిల్ తీయాలి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నప్పుడు. శ్రమల నుంచి కూడా మనల్ని కాపాడుకోవాలంటే దేన్ని భద్రం చేసుకోవాలో చూద్దాం. సామెతల గ్రంథం 21:23. నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. అది ఏకంగా శ్రమల నుంచే కాపాడబడతామట. నోటిని నాలుక అనేది ఎంత పవర్ఫుల్లో ఒకసారి ఆలోచించాలి. ఎంత భయంకరమైనదో నోరు నాలుక జ్ఞాపకం చేసుకోవాలి. ఒక పెద్ద మనిషినట ఒక ఆయన అడిగాడట, శాకాహారం మంచిదా మాంసాహారం మంచిదా అని. అయితే లోక అనుభవంతో చెప్పాడట ఆయన. ఏమని? బయట నుంచి లోపలికి వెళ్ళేది ముఖ్యం కాదు, కానీ లోపల నుంచి బయటకు వచ్చేది ముఖ్యం. అంటే దాని అర్థం ఏంటి? మనం ఎవరితోనైనా మాట్లాడినప్పుడు వెనక ముందు ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి అని దీని యొక్క భావం. ఒక మనిషిని ఏ విధంగా అంచనా వేయచ్చండి? మాటే కదా, లోపల నుంచి వచ్చేది మాటే కదా. కనుక ఈ మాట లోపల నుంచి వచ్చే విషయంలో జాగ్రత్తగా పడాలి. శాకాహారం మాంసాహారం కాదు, కానీ లోపలికి వెళ్ళేది ముఖ్యం కాదు, కానీ లోపల నుంచి బయటకు వచ్చేది చాలా ముఖ్యమైనది. కనుక ఈ విషయంలో జాగ్రత్త పడాలి. ఒక మనిషి మాటను బట్టే ఆ వ్యక్తి యొక్క స్వభావం ఏంటో మనం అంచనా వేయొచ్చండి. సంస్కారం ఏంటో అనేది మనం అంచనా వేయొచ్చు. ఒక మనిషి మాట్లాడుతున్నప్పుడు ఈ మాట్లాడుతున్న ఈ వ్యక్తి యొక్క సంస్కారం ఏంటనేది మాటను బట్టే మనం అంచనా వేయగలం. అలాగని అందరినీ అంచనా వేయకూడదు. చాలామంది తేనెలాగా తీయగా మాట్లాడతారు, అలాగే నూనెలాగా నునుపుగా మాట్లాడతారు, అలాగే ఐస్ క్రీమ్ లాగా కూల్గా మాట్లాడతారు. అందరినీ ఇలాగ అంచనా వేయడానికి వీల్లేదు. ఈ మాటలు నావి కాదు, ఈ మాటలు ఏవి నావి కాదు. చాలామంది చాలా తెలివిగా కుయుక్తిగా కన్నింగ్తో ఎలా మాట్లాడతారండి? తేనెలాగా తీయగా మాట్లాడతారట. అలాగే నూనె ఎంత నునుపుగా ఉంటుంది కదా, వేస్తే జారిపోవడమే. అలాగే ఐస్ క్రీమ్ లాగా ఐస్ లాగా మాట్లాడతారు. వీళ్ళని చూస్తే ప్రపంచంలో ఇంక వీళ్ళంత మంచోళ్ళు లేరండి అనే సర్టిఫికెట్ కూడా మనం ఇచ్చేస్తాం. అంత కూల్గా క్లీన్గా నీట్గా మాట్లాడతారు. కానీ వాళ్ళ మాటల వెనకాతల ఉన్న చరిత్ర చూస్తే ఎలా ఉంటుందట చూద్దాం. వాళ్ళకి వెనకాతల చరిత్ర ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 5:3-6 చూద్దాం. ఇలాంటి వారు ఎంత డేంజరస్ బైబిల్ చెప్తుందో చూద్దాం ఒకసారి. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే నూనెపైనవి. దాని వలన కలుగు ఫలము ముసిడి పండంత చేదు, అది రెండంచెలు కల కత్తి అంత పదును గలది. దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అది జీవ మార్గమును ఏమాత్రము విచారింపదు, దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. అదండి, జార స్త్రీ పెదాల నుంచి ఏమొస్తుందట?
తేనె కారుతుందట. ఇప్పుడు నేను చెప్పాను కదా, తేనెలాగా తీయగా ఉంటాయి కొంతమంది మాటలు. జార స్త్రీలు అంటే వాళ్ళు జీవితాలను నాశనం చేస్తారు, కుటుంబాలను నాశనం చేస్తారు. కానీ వారి యొక్క మాటలు ఒక మనిషిని, ఒక వ్యక్తిని ఆకర్షించడానికి, ఒక వ్యక్తిని లోపరుచుకోవడానికి ఏ విధంగా మాట్లాడతారంటే తేనెలాగా మాట్లాడతారట. నూనెలాగా నునుపుగా ఉంటుందట. ఇంకా ఎలాగంటే చక్కగా పడుకోబెట్టేసి ఇంకా నీ అంత వ్యక్తి లేరని చెప్పి పడుకోబెట్టి ఎలాంటి బలవంతుడైనా సరే ఈజీగా లొంగ తీసుకునే తేనె లాంటి మాటలు మాట్లాడతారట. ఇలాంటి డేంజరస్ పీపుల్ మన సమాజంలోనే చాలామంది ఉన్నారండి. ఎవరినండి? ఒక బలవంతుడిని తేనెలాగా మాట్లాడి మరీ పడుకోబెట్టేసింది. చెప్పగలరు ఎవరైనా? సంసోన్ కదా, ఎంత బలవంతుడు. ఒక స్త్రీ తేనెలాగా మాట్లాడి పడుకోబెట్టేసిందండి. ఇంక ఈ తేనె మాటలు ఎలా మాట్లాడిందో అక్కడ ఉన్న ఫిలిస్తీన్లు అంటారు, నువ్వు ఈ వ్యక్తిని లాలన చెయ్యి అంటారు. ఫిలిస్తీన్ లాలన చేయడం అంటే సాఫ్ట్గా దువ్వు, చక్కగా తేనెలాగా మాట్లాడి ఆ వ్యక్తి యొక్క సీక్రెట్స్ అన్నీ నువ్వు కనుక్కోవాలి. చూద్దాం ఒకసారి, భలే ఉంటుంది ఇక్కడ. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ ఫిలిస్తీన్లు చెప్తారు, నువ్వు లాలన చెయ్యి, ఈ బలవంతుడిని లాలన చెయ్యి అని చెప్తారు. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 5వ వచనం. ఫిలిస్తీయులు సర్దారులు ఆమె ఎద్దకు వచ్చి ఆమెతో, నీవు అతనిని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేము ఎలాగో అతను గెలవవచ్చునో తెలుసుకునము. మేము అతన్ని బంధించి అతని గర్వమును అనుపుదుము. అప్పుడు మాలో ప్రతి వాడును 1000 వెండి నాణెములు నీకు ఇచ్చేదనని చెప్పిర్రి. చాలా ఇదండి ఫిలిస్తీన్లు చెప్పారు, నువ్వు ఈ వ్యక్తిని తేనెలా మాట్లాడాలి, ఐస్ లాగా మాట్లాడ, కూల్గా ఉండాలి, నువ్వు లాలన చేసి ఈ వ్యక్తి యొక్క బలాన్ని సీక్రెట్స్ కనుక్కోవాలి. అంటే ఈ అమ్మాయి తేనెలాగా ఎలా మాట్లాడి ఆ వ్యక్తికి బలాన్ని కనుక్కుందో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కరు తేనెలాగా మాట్లాడతారు, చాలా కూల్గా ఉంటుంది, కానీ వెనకాతల వాళ్ళ మాటల యొక్క సీక్రెట్స్ ఏంటో తర్వాత నెక్స్ట్ మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈమె మాట్లాడే విధానం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఒకసారి 15వ అధ్యాయం 16, 17 వచనాలు చూద్దాం. ఎలా మాట్లాడిందో, ఎలా పడగొట్టిందో ఈ బలవంతుని చూద్దాం. 15వ అధ్యాయం న్యాయాధిపతులు 16, 17 వచనాలు. అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో నాకు తెలుపకపోదు అని అతనితో అనెను. ఆమె అనుదినమును ఆ మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. అప్పుడు అతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనే ఉన్నాను. నా తల మీదకి మంగళకెత్తి రాలేదు. నాకు క్షౌరము చేసినలా నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతరుల మనిషి వలె అవుదనని ఆమెతో ఆయనను. అతడు తన అభిప్రాయమును తనకు తెలిపినని దిలీలా ఎరిగి ఆమె వర్తమానాన్ని పంపి ఫిలిస్తీయులు సర్దార్లను పిలిపించి, ఈసారి రండి, అతడు తన అభిప్రాయమంతయు నాకు తెలిపెను. చాలా ఏం చేసిందండి? లాలన చేసింది. తర్వాత తేనెలాగా మాట్లాడదు. ఏమన్నది? సో ఏమంటుంది ఇక్కడ? ఏమంటుంది? నేనంటే నీకు ఇష్టం లేదు. వేసిందండి వాళ్ళ, నేనంటే నీకు ఇష్టం లేదు అనగానే ఏం చేస్తున్నాడు? అయ్యో నువ్వు ఇష్టం లేకపోవడం ఏంటి? అయితే నీ బలం ఎక్కడుందో చెప్పు. బలం ఎందుకండి? ఇష్టానికి, ప్రేమకి, బలానికి సంబంధం ఏంటి? అంతే కదా. నీ బలంతో ఈ యొక్క ప్రేమకి సంబంధం ఏంటి? అది కూడా గ్రహించలేకపోయాడు సంసోను. నా బలానికి నీకు సంబంధం ఏంటి? నీకేం కావాలో చెప్పు, నేను చేస్తాను అనకుండా ఏం చేశాడు? విసిగించింది. అది చచ్చిపోతే బాగున్ను అనేలాగా విసిగించేసిందండి. తేనెలాగా మాట్లాడింది కూల్గా. సంసోను నీ బలం ఎక్కడుందో చెప్పు, నీ బలం ఎక్కడుందో చెప్పు. చాలాసార్లు నీ బలం ఎక్కడుందో చెప్పు అని చెప్పేశాడండి. విసిగిపోయాడు. మొత్తానికి ఏం చేశాడు? చిన్నప్పటి నుంచి నేను నాజీరు చేయబడ్డాను, ఈ సీక్రెట్ ఎవరికీ తెలియదు. ఫస్ట్ టైం నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి, నువ్వే నా ప్రాణం కాబట్టి నా సీక్రెట్ నీకు చెప్తున్నా. నా జుత్తంతా కూడా 7 జేళ్ళు మొత్తం అన్నీ కూడా కట్ చేసేస్తే నా బలం అంతా పోదు. ఫిలిస్తీన్లు రండి, మొత్తం అంతా కూడా కట్ చేసేసింది. కానీ ఈ జార స్త్రీ ఈ తేనె మాటలు, ఈ కూల్గా మాట్లాడిన మాటలు, నూనెలాగా మాట్లాడి జార స్త్రీ నోటి పెదాలట నునుపుగా ఉంటాయట, నున్నగా ఉంటాయట. కానీ ఇవి ఎక్కడికి దారితీస్తాయట? మరణానికి దారితీస్తాయట, నరకానికి, పాతాళానికి దారితీస్తాయట ఈ మాటలు. అంటే పైలేరంతా తేనె, కానీ లోపల 2 అంచుల ఖడ్గం, 2 అంచుల కత్తి ఎంత షార్ప్గా ఉంటుందో
దాని యొక్క మాటలు అంత షార్ప్గా ఉంటాయని చెప్పి బైబిల్లో పై వచనాలు మనం చదివాం. సామెతల గ్రంథం 5:3-6 చదివాం మనం కదా. కానీ పైన తేనెలాగా ఉంది కదా లేయరు, కానీ లోపల మాత్రం 2 అంచుల కత్తి ఎంత షార్ప్గా ఉంటుందో అలాగ దాని యొక్క మాటలు మిమ్మల్ని నరకానికి తీసుకెళ్ళి పాతాళానికి మరణానికి చేర్చుతాయి ఆఖరికి అని చెప్పి బైబిల్ ప్రకారం ఎంత స్పష్టంగా ఉందంటే ఆఖరికి ఇదే గతి పట్టిందండి. పులుల్ని పట్టేటప్పుడు ఎలా పడతారంటే కత్తికి షార్ప్గా ఉన్న కత్తికి తేనె రాస్తారు, పైనంతా కూడా తేనె రాసి పులులు ఎక్కడ సంచరిస్తాయో అక్కడ భూమిలో పాతారు ఆ కత్తిని. ఆ పులులు ఏం చేస్తాయంటే అటు ఇటు చూసినప్పుడు కత్తి కనబడుతుంది కదా, ఏదో ఒకటి ఆ నాలుకతో ఏదో ఒకటి అవి నాకుతూనే ఉంటాయి. ఆ యొక్క కత్తిని ఎప్పుడైతే టేస్ట్ చేస్తాయో తీయగా తగులుతాయండి. ఆ కత్తికి ఉన్న తేనె తీయగా తగలడం ఇంకా అలాగా కంటిన్యూగా వాటిని తింటానే ఉంటాయి, ఆ నాలుకతో నాకుతానే ఉంటాయి. దానికి తెలియకుండానే కత్తి షార్ప్గా ఉంది కాబట్టి తెలియకుండానే ఇక నాలిక కట్ అయిపోయి బ్లడ్ కారిపోతూ ఉంటుంది. కానీ దానికి తెలియదు ఇంకా తీయగా ఉందనుక దాన్ని నాకుతూనే ఉంటుంది, కానీ ఈ కట్ అయిపోయి నాలికలోంచి బ్లడ్ పోతుందనే విషయం దానికి తెలియదు. కొంతసేపటికి స్పృహ తప్పి పడిపోగానే వాళ్ళు వచ్చి పూలను తీసుకొని వెళ్ళిపోతారు. జార స్త్రీ చక్కదనాన్ని బట్టి సంతోషించద్దు. జార స్త్రీ అనే కాదండి, ఇలాంటి క్రూయల్గా ఇలాంటి క్రికెట్ మైండ్తో చాలామంది లోపల ఎలా ఉంటుంది అసూయ ఈర్ష్యతో ఉంటుంది, కానీ బయటికి మాత్రం తేనెలాగా మాట్లాడతారు. కానీ వారి యొక్క నోరు 2 అంచుల ఖడ్గం ఎలాంటిదో షార్ప్గా. అలాగే పాతాళానికి తీసుకెళ్తుంది అనడానికి బైబిల్ ప్రకారం ఆయన యొక్క మాటల యందు నువ్వు నమ్మిక ఉంచొద్దు, నువ్వు తప్పగా పాతాళానికి నరకానికి నిన్ను తీసుకెళ్తుంది అనడానికి సంసోను యొక్క ఆఖరి క్షణాలు మరణించాడండి. సంసోను మరణించాడు. కనుక ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క మంచిదాన్ని ద్వేషించే ఈ యొక్క మనస్తత్వంలోంచి నేను కాపాడబడాలంటే ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని అడగాలి. మాట్లాడేటప్పుడు దేవుని జ్ఞానాన్ని అడగాలి. దేవుని జ్ఞానంతో తప్ప మామూలుగా మనం మాట్లాడామంటే ఇలాగే పడిపోతాం. ఎవరు ఏం మాట్లాడుతున్నారో దాంట్లోనే పడిపోతాం. చక్కగా మంచిగా మాట్లాడతారని నమ్మేస్తాం మనం. కనుక అన్నిటి నుంచి మనం ఎలా మాట్లాడాలి, వాళ్ళ మాటలు ఏంటో వాటి నుంచి మనం ఎలా గ్రహించగలాలంటే దేవుని జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ అడగాలి. అయితే ఈ అంత్య దినాల్లో మన మాటలు ఎలా ఉండాలి, మనిషి యొక్క మాటలు ఎలా ఉండాలని దేవుని మాట చెప్తుంది. అంటే మన సంభాషణ మనం ఒకరితో ఒకరు మాట్లాడినప్పుడు మన మాటలు ఏ విధంగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది అంటే ఉప్పు వేసినట్లు ఉండాలట. చూద్దాం ఇది కూడా ఒకసారి. కొలస్సీ 4:6 ప్రతి మనుషును ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వనో అది మీరు తెలుసుకున్నట్టుకే మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదుగాను కృపాసహితముగాను ఉండనీయుడి. చాలు ఎలా ఉండాలటండి, ఉప్పు వేసినట్లు ఉండాలట. ఉప్పు వేయడం ఏంటి, ఉప్పు కూరలోని ఎక్కువైపోయినా తినలేం, తక్కువైపోయినా తినలేం. ఎక్కువైపోవడం అంటే కఠోరమైన మాటలు, ఎక్కువైపోవడం అంటే ఏంటంటే కఠినమైన మాటలు. వీళ్ళు మనుషులు మాటలతో చంపేస్తారండి. ఇంకా ఏది అవసరం. కొంతమంది అంటుంటారు వీళ్ళు మాట్లాడితే చచ్చిపోతామండి, అంత భయంకరంగా మాట్లాడతారు, కఠినంగా కఠోరంగా వీళ్ళు మాటలతో చంపేస్తారండి. ఉప్పు ఎక్కువైపోతే కూర తినలేం. ఉప్పు తక్కువైపోవడం అంటే ఇప్పుడు చూసాం కదా, తేనెలాగా మాట్లాడతారు, కూల్గా మాట్లాడతారు, కానీ లోపల ఎలా ఉంది షార్ప్గా కత్తి ఎలాగ తెలియకుండానే కట్ అయిపోతుందో అలాగ ఉంటుందండి. స్మూత్గా మాట్లాడతారు. కానీ ఉప్పు ఎక్కువైపోకూడదు, తక్కువైపోకూడదు. కానీ ఎలా ఉండాలట, కూర రుచికరంగా ఉండాలంటే కరెక్ట్గా ఉప్పు వేయాలి. ఇది కూడా ఒక టాలెంటే. చాలామంది ఉప్పు ఎక్కువ వేస్తారు, తక్కువ వేస్తారు. కానీ ఎలా వేయాలట, కరెక్ట్గా వేస్తేనే అబ్బా ఇప్పుడు కూర అంతటికి రుచి ఎక్కడ వస్తుందండి, ఉప్పు లేదు కూర రుచులు ఒప్పదు కదండి. కూర అంతా ఎంత మంచిగా చికెన్ వండినా కూర వేయకుండా తినండి అంటే ఉప్పుకి ఎంత ప్రాధాన్యత ఇవ్వబడిందో మనిషి యొక్క మాట, ఒక క్రైస్తవుడి యొక్క మాట అంత రుచికరంగా ఉండాలట. సంభాషణ ఎవరితోనే మాట్లాడినప్పుడు ఉప్పు కరెక్ట్గా వేస్తే ఎలా ఉంటుందో ఎవరికి కావాల్సింది అలా మాట్లాడుతూ ఉండాలి. అంత ఖచ్చితంగా మనం మాట్లాడగలిగే ఉండాలి. కొంతమంది గాబరాగా మాట్లాడేస్తారండి. అంటే ఇంకా వెనక ముందు ఆలోచించరు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలీదు. దీనివల్ల చాలా అనర్థాలు జరిగిపోతూ ఉంటాయి. ఇంకా వెనక ముందు ఆలోచించరు, ఏదో ఒకటి మాట్లాడేస్తారు. దాని ద్వారా చాలా చెప్పాలంటే చాలా ఇల్లు అంటికిపోతాయి అంటారు కదా. ఒక ఆయనట అమెరికాలోని స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఒకేలాగా వస్త్రాలు వేసుకుంటారు. వాళ్ళు చూడడానికి కూడా ఒకేలాగా ఉంటారు. అందరూ స్త్రీ పురుషులు వాళ్ళ డ్రెస్సింగ్ అంతా ఒకేలాగా ఉంటుంది.
ఈ స్త్రీలు కూడా పురుషుల్లాగా ఇలాగా వస్త్రాలు వేసుకోవడం ఇష్టం లేని ఒక వ్యక్తి అట పక్క ఆయనతో అంటున్నాడట. ఆ స్టేజ్ పక్కన ఒక అతను చూసారా, రెడ్ షర్ట్ వేసుకున్నాడు, అచ్చం పురుషుల్లాగా లేడు అని పక్క ఆయనతో అంటే, అతడు పురుషుడు కాదు, అతను నా కూతురే అని చెప్పాడట. ఆహా అవునా సార్, క్షమించండి, దయచేసి తప్పు అయిపోయింది, మీరు ఆమె తండ్రి అని తెలియక నేను ఇలా మాట్లాడేసినట్టు ఆమె తండ్రిని కాదు కొత్త తల్లిని అని చెప్పిందంటండి. ఇలాగా వెనక ముందు ఆలోచించకుండా మాట్లాడేయడం వల్ల చాలా అపార్థాలు జరిగిపోతాయి, చాలా జరిగిపోతాయండి, చాలా అనర్థాలు జరిగిపోతాయి. ఇప్పుడు మాట్లాడేసిన తర్వాత అడిగినప్పుడు ఏం మాట్లాడడం మనకు గుర్తుండదు. సో మనం మాట్లాడినప్పుడు ఈ అంత్య దినాల్లో అపోజిట్ అయిన పౌలు చెప్తున్నాడు, ప్రతి సంఘానికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అంత్య దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకున్నాడు. ఏలి అనగా మనుషులు సజ్జన ద్వేషులు, అంటే మంచిని ఇష్టపడరు, మంచి మనుషులంటే ఇష్టం ఉండదు, మంచి పనులంటే ఇష్టం ఉండదు, చెడుని ఇష్టపడతారు ఎక్కువ. ఇందులో మనం ఉన్నామేమో మనం పరీక్షించుకోవాలి. అలాగని అందరి దగ్గర మనం ఎలా ఉండాలంటే కుదరదు. కొన్నిసార్లు కొంతమందిని గద్దించాల్సి వస్తుంది, కొంతమందికి బుద్ధి చెప్పాల్సి వస్తుంది, కొంతమందికి మనం వార్నింగ్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే అందుకే గాయం చేసిన నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడట? గాయపరుస్తాడట, గాయాన్ని మానుపుతాడట. గాయం చేస్తాడు, గాయం మాపుతాడు. అలాగే పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడట. పగవాడు మనకు శత్రువే, కానీ అస్తమానం ముద్దులు పెట్టేస్తారు. కానీ అలాంటి వాడు నమ్మకూడదు. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే గాయం చేస్తాడు. కొన్నిసార్లు గద్దించాలి, కొన్నిసార్లు బుద్ధి చెప్పాలి, కొన్నిసార్లు గాయపరచాలి. ఇది బైబిల్ వాక్య ప్రకారం. అస్తమానం మనం ఇలాగే మాట్లాడుకొని వెళ్ళిపోతామంటే కుదరదు. కనుక అంత్య దినాల్లో ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని మీరు పరీక్షించుకొని, ఇంకా కొద్ది రోజుల్లో మనం కొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోతున్నాం కనుక ఇప్పటి వరకు 14 రకాల మనస్తత్వాల కోసం అపోజిట్ అయిన పౌలు ద్వారా మనం నేర్చుకున్నాం సంఘానికి. సో ఇంకొక 6 ఉన్నాయి. ఈ 6 ఏంటో మనం నెక్స్ట్ ఇయర్ నుంచి, కొత్త సంవత్సరం నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే పండగ దినాల్లో ఇది సబ్జెక్ట్ చెప్పడం అవ్వదు కనుక జ్ఞాపకం చేసుకొని ఈ అన్ని విషయాల్లో సజ్జన ద్వేషులు అంటే మంచి దాన్ని ద్వేషించేవారు, ఇటువంటి మనస్తత్వం నాలో ఉందేమో మనం చెక్ చేసుకొని ఈ రోజే దీని నుంచి విడిచిపెట్టి మంచి దాన్ని ఇష్టపడడం నేర్చుకోవాలి. మంచి మాట చెప్పినప్పుడు తీసుకోవడం నేర్చుకోవాలి. మంచి మనుషులు అంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం నేర్చుకోవాలి. కానీ ఈరోజు అంతా చెడే, సమాజం అంతా చెడే. మంచి అంటే ఇష్టపడలేదండి, మంచి మాటలు అంటే ఇష్టపడలేదు, మంచి మనుషులంటే ఇష్టపడలేదు. రౌడీయిజం, గోండాయిజం, దుర్మార్గమైన పనులు చేస్తే వాళ్ళతో మనం కలిస్తే, వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేస్తే మనకేమొస్తుంది? ఏదో హెల్ప్ అవుతారు కదండి. రౌడీయిజం చేసే వాళ్ళతో కలిస్తే కొంచెం హెల్ప్ అవుతారు, మనతో కూడా కలిసి వచ్చి ఇంకొకటి మీద తిరగబడతారు. అలాగే గోండాయిజం చేసే వాళ్ళతో ఇక్కడికి వెళ్తే మనకు కొంచెం హెల్ప్ దొరుకుతుంది. ఇలాగా క్రైస్తవులు అనబడేవారు కూడా అనేక మంది రాంగ్ ట్రాక్లోకి వెళ్తున్నారని, చెడుని ఇష్టపడుతున్నారు. ఈ చెడుని ఇష్టపడడం వల్ల దేవుని యొక్క సహాయాన్ని కోల్పోతున్నారు. చాలామంది దేవుని నుంచి వచ్చే సహాయం కోల్పోతున్నారు. సంసోనికి అదే జరిగింది. దేవుని యొక్క సహాయాన్ని కోల్పోయాడు. ఇప్పుడు ఒక చెడుని ఇష్టపడడంలో అవ్వ ఆదాం చేసిన ఒక చెడు పని బట్టి ఈ రోజుకి మనిషి కష్టపడుతున్నాడు. ఈ రోజు కూడా మనం కష్టాల పాలైపోతున్నాం. కనుక సజ్జన ద్వేషులు, మంచిదాన్ని ద్వేషించే సమాజంలో ఈరోజు మనం ఉన్నాం. మనం ఎలాగున్నామో మనం పరీక్షించుకోవాలి. నేను అలాగున్నానా? మంచిదాన్ని ఇష్టపడలేదా? మంచిదాన్ని అంటే మంచి మాట అన్నా, మంచి మనుషులన్నా నేను వాళ్ళతో స్నేహం చేయాలని ఇష్టపడలేదా? బైబిల్లో ఇంకో ఏదో అంటారు, మరి సామెతో ఏటో తెలియదు నాకు. మంచి వాళ్ళట ఏంటి, మొన్న కూడా చెప్పారు అమ్మ, మంచి వాళ్ళట డబ్బులు ఇచ్చి ఉంచుకోవాలట, దగ్గర ఉంచుకోవాలట. చెడ్డ వాళ్ళట డబ్బులు ఇచ్చి పంపించేయాలట. వెళ్ళిపోరా బాబు నీకు నమస్కారం అని చెప్పి డబ్బు ఇచ్చి చెడ్డాలను వదిలేసుకోవాలట. మంచి వాళ్ళు డబ్బు ఇచ్చి కొనుక్కోవాలట. ఇలా చెయ్యాలి. మంచి వాళ్ళు ఉండడం మనకి శ్రేయస్కరం. మంచిని కోరుకోవాలి. ఆఖరి దినాల్లో ప్రభు రాకల్లో నేను ఎత్తబడాలి, ఆ గుంపులో నేను ఉండాలంటే ఈ మాటలు తీసుకోవాలి. లేదా అందరితో పాటు ఎలాగంటే మనం ఇంకేం చేయలేం. కనుక 14 రకాల మనస్తత్వాలు ఆఖరి దినాల్లో ఇది ఉందండి. చెప్తున్న ప్రతి మాట నిజం. కనుక ఇంకా 6 రకాల మనస్తత్వాల కోసం త్వరలోనే మనం ధ్యానిద్దాం. ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళ మీదకి వెళ్దాం. ఇప్పటి వరకు ఎలా ఉన్నా సరే ప్రతి ఒక్కరు కూడా మాటల్లో తప్పిపోతారు. ఏ ఒక్కరు కూడా ఇప్పటి వరకు పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నేను మాట ద్వారా ఒక్క తప్పు చేయలేదు అనేది అది అబద్ధం. ప్రతి ఒక్కరూ మాటల్లో తప్పిపోతాం. కానీ దేవుని యొక్క కనికరాన్ని వేడుకోవాలి. ప్రభా ఈ రోజు నుంచి నా నోటి మాటలు ఎలా ఉండాలి? నా నోటి మాటలు ఎలా ఉండాలట? పరుల గాయాల్ని మాన్పేదిగా ఉండాలట. ఒక మంచి గొప్ప సేవకుడు ఒక మంచి పాట రాశారండి. నా నోటి మాటలు పరుల గాయాల్ని మాన్పేదిగా ఉండాలి. ఆ గాయం ఎలా మాన్పాలి? ఆ గాయం మానాలంటే వాళ్ళు చేసిన ఒక పాపాన్ని ఖండించాలి, అంటే గాయపరచాలి.
గాయపరిచి గాయాన్ని మార్పుతాడట. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడట? గాయం చేస్తాడట, గాయాన్ని మార్పుతాడట. గాయం చెయ్యాలా? నువ్వు పలానా తప్పు చేస్తున్నావు అడగాలి. గాయం చేయడు, మాన్పాలి. అయ్యా క్షమించు. ఎప్పుడు మానుతుంది ఆ గాయం? ఆ తప్పు చేసిన వ్యక్తి ఎప్పుడైతే పశ్చాత్తాపడి, అమ్మ లేదా అయ్యా నేను నిజంగానే తప్పు చేశాను, నన్ను క్షమించు అనగానే వెంటనే ఏమవుతుంది? దేవతల వ్యక్తి ఏ వ్యక్తి అయితే గాయం చేశాడో, తప్పుని ఎత్తి చూపించాడో ఆ వ్యక్తికి ఏమనిపిస్తుంది? పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు కాబట్టి మనం క్షమించాలి, మనం చేర్చుకోవాలి, ఎప్పట్లాగా మనం ప్రేమ చూపించాలి. ఇదండి గాయం మానిపోడు. ఇద్దరి మధ్యలో గాయం మానిపోతుంది. ఇలాగా ఉండాలి. క్షమాపణ, తగ్గింపు, విధేయత, కనికరం. దేవుని దగ్గర కూడా ఇది ఉండాలి. ప్రభా పలానా తప్పు చేశాను, నన్ను క్షమించు. దేవుడు మనల్ని గద్దిస్తాడు, గాయపరుస్తాడు. క్షమించు అనగానే గాయం మానిపోతుందండి. కనుక సజ్జన ద్వేషులు, మంచిదాన్ని ద్వేషించే వారిగా ఉండకండి. మంచి వారికి సపోర్ట్ చేయాలి, మంచి వారి మాటలు వినాలి. మంచి వారి మాటలు చెప్పినప్పుడు, గాయపరిచినప్పుడు తీసుకొని వెంటనే నెక్స్ట్ చేయాల్సింది, నేను చేసిన తప్పు నన్ను క్షమించండి అనగానే వెంటనే మనసు మారిపోద్దండి, వెంటనే గాయం మానిపోతుంది. ప్రతిరోజు ప్రతి నిమిషం నీ తలపులతో నింపబడాలి. ప్రతిరోజు ప్రతి నిమిషం నీ తలంపులతో నింపబడాలి. నా నోటి మాటలెల్లా పరుల గాయములు మాన్పాలి. నా నోటి మాటలెల్లా పరుల గాయములు మాన్పాలి. శుభవేళలో నీ మోమును చూచి అర్పించెదను నన్ను. ఆరాధన స్తుతి స్తోత్రములు తండ్రి నీకేనయ్యా. ఆరాధన స్తుతి స్తోత్రములు తండ్రి నీకే. చేతులెత్తి చెప్దామా? ఆరాధన 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 నా ప్రియ యేసునికి, పావనాత్మరూపునికి, నా ప్రియ యేసునికి, పావనాత్మరూపునికి. నా నోటి మాటలు పరుల గాయాల్ని మాన్పేదిగా ఉండాలి. ఈరోజు చాలామంది ఫ్యామిలీస్తో అమ్మ మాట్లాడుతుంటారు, నేను మాట్లాడుతుంటాను. తప్పు చేస్తే అస్సలు ఊరుకోరండి, తప్పు చేస్తే ఊరుకోరు. చాలామంది మా పక్కన ఉండేవి, మన చర్చి వాళ్ళు కొంతమంది ఎవరైనా పక్కన ఉంటే, అమ్మ మీరు మాట్లాడుతుంటే భయం వేసేస్తుందమ్మా, అయ్యో బాబు ఇంత డైరెక్ట్గా ఎలాగ అడిగేస్తున్నారు అని పక్క వాళ్ళు భయపడిపోతారు. అంత ఖచ్చితంగా అడుగుతారండి. దైవ సేవకులు తప్పుని ఎత్తి చూపించినప్పుడు లోబడితే సరే, లేకపోతే పెను ప్రమాదాలు పొంచుకొని ఉన్నాయి. ఇలాంటి విషయాల్లో ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలి. ప్రభా ఈ యొక్క సజ్జన ద్వేషులు అంత్యకాలంలో భయంకరమైన మనస్తత్వాలు కలిగిన ఈ మనుషుల్లో నేను ఉండను అన్నవారు మీ చేతులెత్తి చూపిస్తే అమ్మ మీ అందరి కోసం ప్రార్థన చేస్తారు. నిజాయితీగా ఎత్తండి. ఆలీలు చూస్తున్నారు, నేను ఎత్తపోతే బాగోదనే విషయం అసలు కాంప్రమైజ్ అవ్వకండి, చేయి దించేసేయండి దయచేసి. ఇలాంటి మనస్తత్వంకి నాకు వద్దు, నేను దేవునికి మహిమకరంగానే జీవించాలని ప్రతి ఒక్కరు ఫుల్గా మీ చెయ్యి ఎత్తి చెప్తే ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఇలాంటి మనస్తత్వాన్ని నన్ను కాపాడు తండ్రి అంటే మీకోసం దైవ సేవకులు ప్రార్థన చేస్తారు, దేవుడు కార్యం చేస్తాడు. మహాపరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. జీవాధిపతి జీవితంలో సమాధానాన్ని వెతుక్కోవడానికి కృప దయచేయండి. భూమి మీద నీకు ఇష్టలైన వారికి సమాధానం అని నీవు పుట్టినప్పుడు దేవుని దూతలు చెప్పారు నాయన, అది వెతుక్కోవడానికి సహాయం చేయండి. దావీదు చెప్తున్నాడు, పేతురు చెప్తున్నాడు, ప్రభా సమాధానం దయచేయండి. మంచి పనులు చేస్తేనే సమాధానం ఉంటుంది నాయన, చెడ్డవారికి సమాధానం ఉండదు నాయన. భయం దయచేయండి ప్రభా, మీకు లోబడేలా సహాయం చేయండి.
మాకు కానీ మనుషులకు కానీ కాదు, కానీ నిజం గ్రహించి మారు మనసు రక్షణ పొంది పశ్చాత్తాపంతో ప్రభా నాయన మనుషులను జీవించడానికి కృప దయచేయండి. దేవా, కోపంతో నింపబడిన ప్రతి ఒక్కరితో మాట్లాడండి నాయన. వారిని గద్దించండి, సహాయం చేయండి. చేతులెట్టిన ప్రతి బిడ్డను క్షమించండి నాయన. నీకు వందనాలు, సంపూర్ణంగా నీ కార్యం జరిగించండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీరు తగ్గించుకున్నారు, మేము తగ్గించుకోవడం నేర్పించండి. సర్వభూమికి పరలోకానికి మహారాజుగా నాయన మీరు జీవిస్తున్నారు నాయన. మీ పాదాలు పట్టుకొని ప్రభా మంచిగా జీవించడానికి కృప దయచేయండి. మంచి పనులు చేయడానికి కృప దయచేయండి. చెడ్డ పనులు చేస్తున్న వారిని బుద్ధి చెప్పండి తండ్రి. నీకు వందనాలు. చేసింది తప్పు దిద్దుకోకుండా ప్రభా తిరగబడుతున్నటువంటి మనుషులతో మాట్లాడి దర్శించండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారిని కూడా క్షమించి రక్షణలో కొనసాగడానికి కృప దయచేయండి. మీ దయాదాక్షిణ్యాలు, కరుణా కటాక్షాలు దయచేయండి. చేతులు ఎత్తిన ప్రతి బిడ్డను దీవించండి నాయన. నీ రెక్కల కింద భద్రపరచండి. ఆరోగ్యాలు ఇవ్వండి. మంచిది నేర్చుకోవడానికి కృప దయచేయండి. చెడ్డదాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేలా సహాయం చేయండి. మీరు మహిమ పొందండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ఈ వాక్యాన్ని ప్రభా వారి హృదయాల్లో ఉంచండి నాయన. వాక్యానుసారమైన జీవితాలు దయచేయండి. శత్రువు ఎత్తుకెళ్ళిపోకుండా సహాయం చేయండి నాయన. వాక్యం ఏం చెప్తుందో ఆ విధంగా జీవించాలని ఆశ ప్రతి ఒక్కరికి కలిగించండి. మనుషుల మాటలు కాదు, కానీ వాక్యానుసారమైన జీవితాలు దయచేయండి దేవా. నీకు వందనాలు. శత్రువు యొక్క తలంపుల ఆలోచనలన్నీ కూడా యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాను, సహాయం చేయండి. మీరు తోడైండి నడిపించండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.